ఆనియన్ అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టాను. ఇక రైస్ అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే ఉండే వేడి వేడిగా. ఇక పప్పు అయితే కొంచెం వాటర్ వేసి మెదుపుకుంటాను. పప్పు అయితే ఇక దీన్ని అయితే తాలింపు వేసేస్తాను. కనిపించిందా? ఉప్పు, పసుపు, చింతపండు ఇవన్నీ వేసి బాగా ఉడికిందండి పప్పు అయితే. పప్పు అయితే కొంచెం వాటర్ వేసి కొంచెం గంటితో మెదుపుకుంటా. మెత్తగా మెదిపేసి తాలింపు అయితే వేసుకుంటా. పప్పు అయితే రుబ్బుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు తాలింపులు అయితే వేగుతున్నాయి. ఈ తాలింపు అయితే పప్పులో కలిపేస్తాను. తాలింపు అయితే వేస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా అయితే ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట పప్పు అయితే. ఓకేనా మరి? పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్ట్గా ఉంది. పుల్ల పుల్లగా, నోటికి అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంది. ఓకేనా మరి? మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఓకేనా మరి? బాయ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పప్పు అయితే చక్కగా చేశాను అనమాట. బాగుంది. లంచ్ టైం అయింది కదా, మేమైతే తినేస్తామండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్.